తెలుగుదేశం పార్టీకి నిజమైన పండుగ మహానాడు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి ప్రతి సంవత్సరం మహానాడును ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడు నిర్వహిస్తుంటారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఏ పార్టీ చేయని విధంగా మహానాడును జరుపుతుంటారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీలలో మహానాడును నిర్వహించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ ఏడాది కడపలో మహానాడును నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఈసారి వ్యూహాత్మకంగా మహానాడు నిర్వహణకు కడప జిల్లాను ఎంపిక చేసుకోవడం విశేషం. 2024 ఎన్నికలలో గెలుపుతో దూకుడు మీద ఉంది తెలుగుదేశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా నడిచే కడపలో మహానాడు అంటే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలంతా హాజరవుతారు. కడప జిల్లా సీకే దిన్నె మండలం చోర్లోపల్లి, అప్పాపురం గ్రామాల పరిధిలో మహానాడు నిర్వహిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేసవి కావటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం పడినా తడవకుండా ఉండేందుకు సైతం ఏర్పాట్లు చేశారు. సాధారణంగా మహానాడు అంటే పసందైన వంటకాలు ఉండాల్సింది. ఈ ఏడాది కూడా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పసందైన వంటకాలు ఉంటాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జర్మనీ విభాగం మినీ మహానాడులో భోజనాలు మెనూ అంటూ ఓ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. టీడీపీ శ్రేణులను తెగ ఆకట్టేసుకుంది. అయితే సాధారణంగానే మహానాడు అంటే చాలా రకాల వంటకాలు ఉంటాయి. ఈ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటారు. మహానాడుకు హాజరయ్యే టీడీపీ శ్రేణులు సంతృప్తిగా భోజనాలు చేసి తిరుగుముఖం పడతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అంతలా ఉంటాయి అక్కడ భోజనం ఏర్పాట్లు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మినీ మహానాడు భోజనాల మెనూ ప్రకారం అల్పాహారం కింద ఇడ్లీ, వడ, పొంగల్, చట్నీ, సాంబార్, కారపొడి, నెయ్యి, టీ అందిస్తారు. మధ్యాహ్నం భోజనం కింద కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జీ, టమాటా రైస్, కొబ్బరి అన్నం లేదా వెజ్ పలావ్, పుల్కా లేదా చపాతీ, సొరకాయ పప్పు, చట్నీ, కారపొడి, తెల్లన్నం, టమోటా, కాజు, ములక్కాయ, గుత్తి వంకాయ మసాలా కర్రీ అందిస్తారు. వీటితో పాటు నాన్ వెజ్ కర్రీలు సైతం ఉన్నట్లు తెలుస్తుంది. ఎగ్ మసాలా, కాజు చికెన్ కర్రీ, గోంగూర మటన్, ఉలవచారు, రసం, పెరుగు, పాన్, అప్పడాలు, ఐస్ క్రీమ్, కేక్, కూల్ డ్రింక్లు ఇలా మొత్తం 22 రకాల ఐటమ్స్తో మహానాడు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు టీడీపీ జర్మనీ విభాగం పోస్ట్ చేసింది. కానీ దీనిని టీడీపీ నాయకత్వం ధృవీకరించలేదు.